హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజశ్రీ బొడిచెర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం తెలుసుకోే టాపిక్ వచ్చేసి అమినోరియా అంటాం. అమినోరియా అంటే ఏంటంటే, చాలా మందికి ఏముంటుంది, పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉన్న సడెన్‌గా పీరియడ్స్ స్టాప్ అవుతూ ఉంటాయి. అసలు ఎందుకు స్టాప్ అయింది? దాని ఏదైనా ప్రాబ్లమాటిక్‌గా లేదంటే అసలు కొంతమందికి 14 ఇయర్స్ వచ్చా కూడా ఇంకా పీరియడ్స్ రాకుండా ఉంటది. ఈ 2 కండిషన్స్‌లో ఎందుకు అమినోరియా అంటాము? దీనికి గల కారణాలు ఎలా ఉంటాయో క్లియర్‌గా తెలుసుకుందాం. అమినోరియా అంటే ఆబ్సెన్స్ ఆఫ్ పీరియడ్స్ అంటాం. ఎలాంటి బ్లీడింగ్ లేకపోవడం దాన్ని అమినోరియా అంటాం. ఇది 2 టైప్స్‌గా ఉంటుంది. ఒకటి ప్రైమరీ, 2 సెకండరీ. ఈ ప్రైమరీ అమినోరియా అనేది ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళకి 14 ఇయర్స్ వచ్చా గూడా వాళ్ళకి ఫస్ట్ పీరియడ్ కనిపించదు. అంటే పెద్ద మనిషి అవ్వలేదని అంటుంటారు. ఇంకా దాంతో పాటుగా కొంతమందికి 16 ఇయర్స్ వచ్చినా కూడా పీరియడ్స్ కనిపించవు. కానీ వాళ్ళలో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే వాళ్ళలో బ్రెస్ట్ డెవలప్ అవ్వడం, అండర్ ఆర్మ్‌లో హెయిర్ డెవలప్ అవ్వడం ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ఇలాంటి టైంలో మటుకు పెద్ద ప్రాబ్లమాటిక్‌గా కనిపించదు. బట్ ఇలాంటి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏది లేకపోయినా వాళ్ళలో పీరియడ్స్ రాకపోతే ఆ కండిషన్ మనం ప్రైమరీ అమినోరియాకి కన్సిడర్ చేస్తూ ఉంటాం. అసలు దీనికి మెయిన్ కారణాలు ఏముంటాయంటే, ఒకటి హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యుండొచ్చు. ఎందుకంటే మామూలుగా మనకు పీరియడ్స్ వచ్చే టైంలో మన బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి అండాశయం పైన రియాక్ట్ జరిగి హార్మోనల్ చేంజెస్ జరిగి పీరియడ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. బట్ ఈ ప్రైమరీ అమినోరియల్ వాళ్ళకి బ్రెయిన్ యాక్షన్ అనేది సరిగ్గా ఉండదు. అంటే బ్రెయిన్‌లో ప్రాబ్లమ్స్ రావడం, లేదంటే బ్రెయిన్‌లో ట్యూమర్స్ ఏమైనా ఉన్నప్పుడు, లేదంటే వాళ్ళలో హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండడం వల్ల ఆ ఫస్ట్ పీరియడ్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఇలాంటి టైంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ తీసుకోవాలనమాట. ఇంగా దీంతో పాటుగా కొంతమందికి క్రోమోసోమల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి పుట్టినప్పటి నుంచే జెనెటికల్‌గా ప్రాబ్లమ్స్ ఉండడం, లేదంటే కొంతమందిలో ఎలా ఉంటుందంటే, వాళ్ళకి పుట్టినప్పుడు అండాశయం ఏర్పడుతుంది. బట్ కొంతమందిలో గర్భాశయం లేకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా ఎంత వయసొచ్చినా కూడా వాళ్ళకి పీరియడ్స్ అనేవి రాకుండా ఉంటాయి. వీటన్నిటిని మనం ప్రైమరీ అమినోరియా కిందకి చూస్తాం. నెక్స్ట్ సెకండరీ అమినోరియా. సెకండరీ అమినోరియా అంటే ప్రీవియస్‌గా వాళ్ళకి పీరియడ్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ 3 మంత్స్ నుంచి మాత్రం వాళ్ళకి పీరియడ్స్ లేకుండా ఉంటాయి. ఈ కండిషన్‌ని మనం సెకండరీ అమినోరియా అంటాం. ప్రీవియస్ వాళ్ళకి ఇర్రెగ్యులర్‌గా ఉన్నా, లేదంటే రెగ్యులర్‌గా ఉన్నా కూడా సంబంధం లేదు. 3 మంత్స్ పాటు ఎలాంటి పీరియడ్స్ కనిపించకుండా ఉంటే, ఆ పీరియడ్‌ని మాత్రమే సెకండరీ అమినోరియా కిందకి కన్సిడర్ చేస్తాం. ఈ సెకండరీ అమినోరియాకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మెయిన్‌గా. ఒకటి నేచురల్‌గా ఉంటుంది. నేచురల్‌గా ఏ విధంగా అంటే ప్రెగ్నెన్సీ టైమ్. ఈ ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా 9 మంత్స్ వరకు ఎలాంటి పీరియడ్స్ కనిపించవు కాబట్టి ఇది నేచురల్ సెకండరీ అమినోరియా కిందకి కన్సిడర్ చేస్తాం. ఇది కాకుండా ఇంకోటి బ్రెస్ట్ ఫీడింగ్ టైమ్‌లో అంటే పాలిచ్చే తల్లుల్లో కూడా కొంతవరకు హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళకి కొద్ది రోజుల వరకు పీరియడ్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి. ఆ కండిషన్ కూడా నేచురల్ ఫేస్ ఈ సెకండరీ అమినోరియా కిందకి. ఇంకా కొంతమందికి ప్రెగ్నెన్సీ లేకపోయినా, లేదంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళకి పీరియడ్స్ అంటే ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. ఐ మీన్ 3 మంత్స్ పాటు పీరియడ్స్ రాకుండా ఉంటే ఆ కండిషన్ మనం పెథలాజికల్ అమినోరియా అంటాం. ఈ కండిషన్‌కి ఏం కాజెస్ ఉంటాయంటే మెయిన్‌గా వచ్చేసి పీసీఓఎస్ అంటాం. మెయిన్‌గా పీసీఓఎస్ కానీ లేదంటే థైరాయిడ్ డిస్‌ఫంక్షన్ అవ్వనివ్వండి, లేదా ఇతర హార్మోనల్ ఇంబాలెన్స్ అయిన ఒబేసిటీ అధిక బరువు పెరిగిపోవడం, లేదంటే ముఖం మీద అవాంఛిత రోమాలు రావడం, ఇంకా వాళ్ళకి కొంతమందికి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల, స్ట్రెస్ లైఫ్ వల్ల కూడా పీరియడ్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి. ఇవే కాకుండా వాళ్ళకి అబ్సెన్స్ ఆఫ్ పీరియడ్స్‌తో పాటు కొన్ని సింప్టమ్స్ కామన్‌గా ఉంటాయి. అంటే నాసియా ఫీలింగ్ రావడం, వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం, ఇంకా వాళ్ళకి మొఖం మీద మొటిమలు రావడం, తలనొప్పిగా అనిపించడం. కొంతమందికి ఎలా ఉంటుందంటే మార్నింగ్ లేచిన వెంటనే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, పడిపోతున్నట్టుగా తల అనేది భారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మనం సెకండరీ అమ్నియోలో ఒక కారణంగా కూడా చూస్తాం. ఇంకా కొంతమంది పొత్తి కడుపులో కంటిన్యూయస్‌గా బరువుగా అనిపించడం, కిందకి ఇలా లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కంటిన్యూ‌గా పెరిగిపోయినది కామన్‌గా ఉంటుందనమాట. ఇవే కాకుండా వాళ్ళకి చికాకు రావడం, ఇంకా ఊరికే కోపడడం, దీంతో పాటుగా వెజైనా నుంచి అబ్నార్మల్‌గా ఫ్లూయిడ్ లీకడం ఇవన్నీ ఉంటాయి. ఈ అన్ని కారణం ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల లేదంటే ఇతర స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళకి పీరియడ్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి. ముందు పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉండి 3 మంత్స్ తర్వాత పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్‌గా మారిన లేదంటే స్టాప్ అయినా కూడా అది పెథలాజికల్ కండిషన్ అనమాట. ఆ టైంలో ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. మనం కనుక కరెక్ట్ టైంలో ఈ డయాగ్నోసిస్ తెలిసినట్టయితే అసలు ఎందుకు అలా డిలే అవుతుంది? ఏదైనా పీసీఓఎస్ ఏదైనా ఉందా? లేదంటే థైరాయిడ్ ఇంబాలెన్స్ ఏదైనా లేదంటే ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నాయా? హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్టయితే దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం మెయిన్‌గా తగ్గించుకోవచ్చు. మళ్ళీ మనం పీరియడ్స్‌ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదైతే ఉన్నట్టయితే ఆ హార్మోనల్ ఇంబాలెన్స్‌ని నార్మల్ అయ్యేలా చేసుకొని ప్రెగ్నెన్సీని నేచురల్‌గా వచ్చేలాగా చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది సెకండరీ అమినోరియాతో బాధపడుతున్నప్పుడు ఈజీగా బరువు పెరగడం, హెయిర్ ఫాల్ రావడం ఇవన్నీ చూస్తుంటాం. ఇది ప్రైమరీ అమినోరియా అయినా, సెకండరీ అమినోరియా అయినా కూడా రెండిట్లో అటొక మెయిన్ కారణం ఏముంటుంది? దేనివల్ల పీరియడ్స్ రాలేదు? దాని ప్రకారమే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్‌గా హోమియోపతి అనేది ఈ 2 కండిషన్స్‌లో ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. ఏ విధంగా అంటే సపోజ్ ప్రైమరీ అమినోరియా అనుకోండి. ఆ ప్రైమరీ అమినోరియాలో వాళ్ళకేదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ లేదంటే జెనెటిక్ మ్యుటేషన్స్ కానీ లేదంటే ఇంక ఇతర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని అసెస్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ 16 డేస్ వచ్చే వాళ్ళకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఉండి పీరియడ్స్ రాలేదంటే వాళ్ళకి కరెక్ట్‌గా ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళ సింప్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ బాడీ మెంటల్ స్టేట్, ఫిజికల్ స్టేట్ అవన్నీ కన్సిడర్ చేసి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి
పీరియడ్స్ రావడం, మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్‌గా అవ్వడం, ఫ్యూచర్‌లో మళ్ళీ హార్మోనల్ ఇంబాలెన్స్ రాకుండా కూడా ఉంటుంది. ఇంకా ఈ సెకండరీ అమ్నియోరియా కింద చూసినట్టయితే, ఈ సెకండరీ అమ్నియోరియాలో మెయిన్‌గా న్యాచురల్ ఫార్మ్స్ అయిన ఈ ప్రెగ్నెన్సీ కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ కానీ ఈ 2 లేకున్నట్టయితే, దాని తర్వాత ఎలాంటి కారణాల వల్ల సెకండరీ అమ్నియోరియా వస్తుంది? పీసీఓఎస్ ఉందా? లేదంటే థైరాయిడ్ ఇంబాలెన్స్ ఉందా? హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందా? లేదంటే గర్భాశయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫైబ్రాయిడ్స్ కానీ, లేదంటే సెర్వైకల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నట్టయితే వాటన్నిటిని రూల్ ఔట్ చేసుకొని, వాళ్ళకి ఎలాంటి లక్షణాలున్నాయి? పెయిన్ ఏమన్నా ఉందా? లేదంటే సడెన్‌గా బరువు పెరగడం, లేదంటే హెయిర్ ఫాల్ రావడం, ఇదంతా కన్సిడర్ చేసుకొని వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళకి ఆ సెకండరీ అమ్నియోరియా ఏదైతే ఉంటుందో అది కంప్లీట్‌గా క్యూర్ అయ్యి పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. దాంతో పాటు మళ్ళీ ఫ్యూచర్‌లో ఈ ప్రాబ్లమ్ రాకుండా కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి కండిషన్స్ ఎవరైనా బాధపడుతున్నట్టయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్. థాంక్స్ ఫర్ వాచింగ్. Fiticus Homeopathy